హాయ్ అండి. ఈరోజు అమలాపురం సమీపంలోని పేరూరు గ్రామంలో గల రజకపేట వద్ద అభయ ఆంజనేయ స్వామి 14వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ ఈ పేరూరు మెయిన్ విలేజ్ నుంచి వెళ్తే ఈ బ్రిడ్జి దాటి ముందుకెళ్ళాలి. ఈ బ్రిడ్జిని అయితే దాదాపు 40 ఇయర్స్ బ్యాక్ ఒక 6 అడుగుల వెడల్పు మాత్రం ఉంటుంది ఈ బ్రిడ్జిని. అప్పటి సర్పంచ్ బొంతు రామకృష్ణరాజు గారు హయాంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే ట్రాఫిక్ పెరిగింది. దీన్ని ఇంకా పెద్ద చేయడం కానీ చేయవలసి ఉన్నది. ఈ ఈ కౌశిక యొక్క సమీపంలోనే ఈ యొక్క టెంపుల్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నది. అల్లవరపు ఆంజనేయులు గారు, మా ఊళ్ళమ్మ గారు, అల్లవరపు పుత్రయ్య గారు, నీలకంఠేశ్వరరావు గారు మొదలైనటువంటి వారు ముఖ్య దాతలుగా ఈ శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ని 14 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఒక దాతల పేర్లు అయితే ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టడం జరిగింది. 13వ వార్షికోత్సవానికి చందాలు ఇచ్చినటువంటి దాతలు అనమాట వారు. ఇప్పుడైతే ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా భారీ ఎత్తున ఇక్కడ అన్ని సెట్టింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. టెంట్లు అది వేసి ఉన్నారు. ఇక్కడ దాదాపు ఇప్పుడు అందరూ కూడా రావటం స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ అల్లవరపు సుబ్రహ్మణ్యం కూడా సుబ్బారావు గారికి అయితే కజిన్ అవుతాడు. ఈ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఈ ధ్వజస్తంభం అయితే చాలా బాగుంటుంది. ఈ రోడ్డుకి ప్రక్కనే ఇది ఉంటుంది. ఈ విగ్రహం అయితే చాలా ఎత్తైనటువంటి విగ్రహం. ఈ టెంపుల్ పక్కన ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఈ విగ్రహానికి అయితే నేను నమస్కారం చేసుకున్నాను. శ్రీ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తస్య చింతయతో దుఃఖక్షయకరో భవేత్. ఈ ఆలయం వెనుకలే ఒక మంచి పెద్ద రావి చెట్టు అయితే ఉన్నది. ఈ పరిసర ప్రాంతానంతా కూడా ఈ రావి చెట్టు గాలి వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ ముఖ్య దాతలే కాకుండా ఇంకా చాలామంది దాతలు ఈ ఆలయ అభివృద్ధికి ఇక్కడ విరాళాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోర్డు వేసి అన్నీ కూడా అక్కడ చూపించడం జరిగింది. శనివారం రోజు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆంజనేయ స్వామి కృపను పొందవచ్చు. ఆంజనేయ స్వామి గుడి ముందు ఒంటి వాహనం, ఆంజనేయ స్వామి గారి వాహనం ఇది ఒంటి వాహనం. లోపలికి అయితే వెళ్తున్నాను. స్వామి దర్శనం చేసుకున్నాక ఈరోజు జరిగే పూజా కార్యక్రమం గురించి వివరిస్తాను. ఈయన అల్లవరపు సుబ్బారావు నా మిత్రుడు. హై స్కూల్ మేట్, ఇంటర్మీడియట్లో అయితే బ్యాచ్ మేట్ కూడానే. జస్ట్ గ్రూప్స్ చేంజ్ అయ్యాయి. నవగ్రహాల్ని కలశాలతో పూజించున్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభై చ రాహువే కేతువే నమః. ఇక్కడ జరిగిన చూడండి చిన్న మిస్టేక్ వల్ల వినాయకుడి పూజని 1 minute 9/16 చూస్తారు, మన్నించాలి. హనుమానుని ధైర్యానికి, సాహసానికి, భక్తికి ప్రతీకగా పూజిస్తారు. పైలేరులో సీతారాముల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈయన ఉమేష్ బాబు మరో మిత్రుడు ఇప్పుడు వచ్చాడు. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిరవిఘ్నం కురు మే దేవా మమ సకల కార్యేషు సర్వదా విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. మీ మనసులో ఉన్నటువంటి కోరిక అభాగం సవాలు సహస్రవర్ణాదేవి సమూలస్తాంగుల సర్వం సర్వమే పాపదూర్వాదు స్వప్రణాశని గణపతి ప్రధానసిద్ధిరస్తు. గణపతి తలవాకు పైకి చూపి ఎత్తి అలా కలస పక్కన పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞవేదం దేవాస్తాన్ ధర్మాణి ధర్మాణ్యాసంతే మహిమానసంతే పూర్వే సాధ్యాసంతి దేవాః యదాస్మానం ప్రవేశయామి క్షేమాయ పునరాగమనాయ చ. అన్నం మూటలు పెట్టి 3 చెంబులకి వాటిలో కుంకుమ వద్దండి. 3 అక్షింతలు వేయండి.
ఈ అభయ ఆంజనేయ స్వామి 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు అభిషేకాలు మొదలైనవి. ఇప్పుడు ఆవు పాలతో అభిషేకం చేస్తున్నారు. ఓం ఆప్యాయస్య సమేతుతే విశ్వతః సోమ వృష్టియం భవావాజస్య సంఘతే శ్రీ శ్రీ ఆంజనేయ స్వామియే నమః క్షీరేణ స్నపయామి. పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. దత్యాభిషేకం వస్తూ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. స్వామివారికి నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. నెయ్యి తీసుకోండి స్వామి. నెయ్యి డబ్బాను అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి, అలాగే మంచి తేజవంతులు, గుణవంతులు, సత్యవంతులుగా మారుతారట. అందుకే నమస్కారం చేసుకుని స్వామివారికి ఘృతాభిషేకం చేస్తున్నారు. ఘృతంతో నమస్కారం చేసుకోండి. ఘృతాభిషేకంతో తేనెతో అభిషేకం చేస్తారు. చక్కగా నమస్కారం చేసుకోండి. తేనెతో అభిషేకం చేయడం వల్ల మంచి గాత్రాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు, మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు. అటువంటి గాత్రాన్ని, వాక్చాతుర్యాన్ని ఇవ్వాలని నమస్కారం చేసుకుని తేనాభిషేకం చేస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఓం మధుమని సేవ అభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేసుకోవడం అందరూ కూడా మన యొక్క రుణ బాధలన్నీ కూడా పంచదార కరిగినట్టుగా కరిగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకుని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి రుణ బాధలు ఉన్నా సరే తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకుని అభయాంజనేయాయనకి నమస్కారం చేసుకోండి. పంచదారతో అభిషేకం చేస్తారు. అందరూ కూడా చూసి ధరించండి. చక్రాభిషేకం వస్తూ నమో భవాయ చ రుద్రాయ చ నమ సర్వాయ చ వసుపతయే చ నమో నీలగ్రీవాయ చ శతకంఠాయ చ నమః కవర్ధనే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ. ఈశ్వర ఫలం అంటారు. అంటే ఈశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయన్నమాట. అటువంటి కొబ్బరికాయ నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు నమస్కారం చేసుకోండి.
ఇక్షు రసం అంటే చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం. చక్కగా స్వామివారికి నారికేల జలంతో అభిషేకం చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నారికేల జలంతో అభిషేకం చేయడం వల్ల ఏమిటి అంటే ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఫలముల్లో నారికేల ఫలము ఈశ్వర ఫలం అన్నమాట. ఆ యొక్క ఈశ్వర ఫలం ఏమిటయ్యా అంటే ఆ నారికేలానికి 3 కన్నులు ఉంటాయి. అలాగే పరమ పవిత్రమైనటువంటి ఫలముల్లో నారికేలం ఒకటి, కదలీ ఫలం ఒకటి అన్నమాట. ఎందుకంటే ఈ నారికేలము కదలీ ఫలము కూడా 2 తిన్న తర్వాత ఒలిచిన తర్వాత మొక్క రావు, వారంతా అవే భూమిలోంచి పుట్టుకు రావాలి. అలాగే కొబ్బరి మొక్క కూడా అంతే, కొబ్బరికాయ రాలిన తర్వాత అది భూమిలోంచి దానంతా అదే మొలక వస్తూ ఉంటుంది. అలాగే అరటి మొక్కలు కూడా పిలకలు వస్తూ ఉంటాయి. అటువంటి పవిత్రమైనటువంటి జలములతోటి ఈ యొక్క అభిషేకం చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారికి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. తదుపరి అభిషేకం కింద స్వామివారికి భస్మాభిషేకం చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారికి. భస్మంతో అభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా అంటేట ఆ యొక్క ఈశ్వరుడు కుబేరుడికి భస్మాన్ని ఇచ్చేట. కుబేరుడికి కొంత ధనము కావాలని చెప్పి ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళితే ఆ ఈశ్వరుడు ఏం చేశాడంటే ఆ యొక్క విభూతి ఇచ్చి బొట్టు పెట్టుకో అన్నాడు. ఈ యొక్క విభూతి బొట్టు పెట్టుకుంటే నాకేం వస్తుంది తండ్రి అని అడిగట ఆ కుబేరుడు. పెట్టుకుని చూడు నీకే తెలుస్తుందిలే అన్నట్ట. ఆ కుబేరుడు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు అనమాట. అటువంటి ఐశ్వర్యం కావాలి అంటే మనకి ప్రతిరోజు కూడా నుదుటిని విభూతి పెట్టుకోవాలన్నమాట. అటువంటి విభూతితో భస్మంతో ఆ యొక్క ఆంజనేయ స్వామి వస్తూ ఓం త్రయంబకం యజామహే సుగంధం భస్మాభిషేకానంతరే చందనాభిషేకం వస్తూ గంధం ప్యాకెట్ అక్కడే ఉంది తీసుకోండి. ఆ తడి విభూతి కొంత ఇవ్వండి, బొట్టుది ఇవ్వండి. తమలపాకు ఒకటి ఇవ్వండి స్వామి లోపలికి. ఆ తమలపాకుతో తడి విభూతి తీసి ఇవ్వండి. ఆ బొట్టు పెట్టుకొని అందరూ కూడా భస్మధారణ చేసుకోండి. ఎవరైతే నుదుటిన భస్మధారణ చేస్తారో వారికి ఎటువంటి ఐశ్వర్యానికి కూడా లోటు ఉండదు అనమాట. అలాగే చక్కగా చందనాభిషేకం చేస్తారు. తర్వాత చందనంతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా అంటే దేహపుష్టి కలుగుతుంది. దేహపుష్టి అంటే మంచి శరీరం ఆకృతి చెందుతుంది. అలాగే మంచి అందముగా తయారవుతారట. ప్రతిరోజు కూడా చందనం బొట్టు నుదుటిని దాల్చినా కూడా ఆ యొక్క దేహపుష్టి జరిగి మంచి అందంగా ఆకృతిగా కనిపిస్తూ ఉంటారట. చక్కగా నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. చందనాభిషేకోస్తు గంధద్వారాం దురాదృశా నిత్యపుష్టాంకరేషణీయం ఈశ్వరేకం సర్వభూతానాం దామిహో బహ్వ ఈశ్వరియం శ్రీ అభయాంజనేయ స్వామి నమో నమః. చందనాభిషేకోస్తు నిత్యపుష్టాంకరేషణీయం ఈశ్వరేకం సర్వభూతానాం దామిహో బహ్వ ఈశ్వరియం శ్రీ అభయాంజనేయ స్వామి నమో నమః. చందనాభిషేకోస్తు చందన స్నానాంతే సుగంధ ద్రవ్యాభిషేకోస్తు. ఇది కూడా తమలపాకు తీసి అందరికి బొట్టివ్వండి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. వట్టివేలు, సుగంధ ద్రవ్యాలు, సెంటు, లవండ్రం ఇత్యాది ద్రవ్యములతో అభిషేకం చేస్తారు. అటువంటి సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా అంటేట ఆ యొక్క భగవంతుడు మనకి సకల ఐశ్వర్యంలో కలిగిస్తూ ఎవరైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా మంచి రేటు రావాలంటే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ వట్టివేలు పట్టుకెళ్ళి ఇల్లంతా కూడా జల్లుకోవాలట. అలాగే మన ఇంట్లో కూడా గాలి ధూళి వచ్చిందని భయపడుతూ ఉంటాం. అటువంటి భూత ప్రేత పిశాచాలు ఏమైనా భయం ఉంటే ఈ యొక్క వట్టివేలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి, ఈశ్వరుడికి కానీ, బావాగారికి కానీ, వినాయకుడికి కానీ, ఆంజనేయ స్వామివారికి కానీ ఎవరికైనా దేవతామూర్తికి అభిషేకం చేసిన తర్వాత ఆ వట్టివేలు నీళ్ళు ఇల్లంతా జల్లుకుని ఆ వట్టివేలు సింహద్వారం మీద పెట్టాలట. ఆ సింహద్వారం మీద ఆ వట్టివేలు ఉంచితే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ఇటువంటి భయాలన్నీ కూడా నివృత్తి అయ్యి ఎటువంటి భయాలు తొలగుతాయట. అటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి సుఖసంతో ఉంటారు అందరూ కూడా. జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి సుగంధ ద్రవ్యాభిషేకోస్తు. ఈ కలస పట్టుకొని స్వామి, కలస పట్టుకుని ఈ కలసలో ఉన్నాయి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి లోపలికి అందించేయండి. కలస జాగ్రత్తగా తీసుకోండి. మీరు అడుగు నుంచి పట్టుకోండి. అవును చేయమనండి, మీ పక్క నుంచి అవ్వాలంటే వీడియో తీసుకుంటే వీడియో తీయండి. పట్టుకోండి. ద్రవందేజా దండ పండుగండి. ద్రవందేజా జాభరణో ద్రవందేజో బృహస్పతి. అడుగును వేయండి చేతులు.
అది ఇద్దరు రండి, ముందు మీరు రండి, మీ వెనకాల ఆవిడ వస్తారు. ద్రవందేదో బృహస్పతిహేద్రవం చంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రంధారేతాం ధ్రువం. వారి వెనకాల మీరందరూ కూడా వెళ్ళండి అమ్మా, వారి వెనకాల మీ అందరూ కూడా వెళ్ళండి. చక్కగా ఆ స్వామివారికి పంచామృతాభిషేకంలో నిర్వహించుకుని, అలాగే సుగంధద్రవ్యములతోటి పంచామృతాభిషేకములు అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఈ 5 ద్రవ్యములే పంచామృతాలు. వీటి తర్వాత మనం శుభ్రంగా నారికేల జలంతో అభిషేకం చేసుకున్నాం. సుగంధద్రవ్యాలతోటి అలాగే మధురస ఫలాలు, మనకి ఏవైతే పలరసాలు దొరికి ఉన్నాయో ఆ యొక్క పలరసములతో అన్నిటి కూడా అభిషేకం చేసుకుని, భస్మంతో చందనాభిషేకము అలాగే సుగంధద్రవ్యాలతోటి స్వామివారి చక్కగా అభిషేకం చేసుకున్నాం. ఈ అభిషేకానంతరం స్వామివారిని శుభ్రంగా అలంకరణ చేస్తారు. ఈవేళ మనం ఈ స్వామివారిని ఇక్కడ చేసిన రోజు కాబట్టి ఆ స్వామివారికి ఆ చేసిన రోజున ఏవైతే యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించామో, ఇక్కడ మండపారాధన, అలాగే నవగ్రహ మండపారాధన, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, అలాగే పరివార దేవతలు, ఈ ఆంజనేయ స్వామి వారితోటి సీతారామ లక్ష్మణ భరత సమేత ఇటు సాయిబాబా వారు, అటు విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. వీరందరి దేవతలను కూడా ఈ మండపారాధనలు ఆవాహన చేసి అభిషేకం చేశాం. ఇప్పుడు చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకానంతరం చక్కగా స్వామివారికి పంచకండువా పెట్టి అలంకరణ చేసి తమలపాకుల దండలతోటి అభిషేకాలు చేసుకున్న అనంతరం తర్వాత హోమం ప్రారంభిస్తాం. ఇప్పుడు అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని హోమాది కార్యక్రమాల దగ్గర నడవండి. స్వామి శరణం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. 4 ఓం అగ్నయే స్వాహ. ఉత్తరార్ధపూర్వార్ధే అగ్నయ ఇదన్న మమ. ఓం 1 2 3 4 ఉత్తరార్ధపూర్వార్ధే సోమాయ ఇదన్న మమ. ఓం 1 2 3 4 ఓం అగ్నయే స్వాహ. మధ్యే అగ్నో జ్యోతి అగ్నయ ఇదన్. అవునా సమితులు కూడా పెట్టండి. పుల్లలు పెట్టండి 4 పక్కన 4. కత్తే వైశ్వానరాయ విద్మహే లీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ స్వాహా. సర్వ్యామవస్థీర్య లాజాన్విర్వదాయ అభిగార్య లాజైః సహ ప్రత్యభిగారయతి విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః. ఓం గణానాన్త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం స్వాహా. మహాగణపతయ ఇదన్న మమ. సర్వ్యామవస్థీర్య లాజాన్విర్వదాయ రాజా వీరవదాయ తవలగోది. ఓం ఉత్తరబలం యశోదయగమ్య ఫలత్వం బలవగమనాట్యం వాక్పరస్పంచ హనుమాన్ స్మరాన్లవే స్వాహా. అభయాంజనేయాయ నమః. ఓం హ్రీం మరిమర కడవరకడాయ స్వాహా స్వాహా. అభయాంజనేయ స్వామి దేవత ఇదన్న మమ. నాలుగు పక్కల పువ్వు పేరేమిటి?
సుబ్బారావు గారు మీకు ద్రవ్యం ఒకటి ఇస్తారు, పేలాలు ఇస్తారు. శుభ్రంగా పొలం వేస్తే పెట్టుకుంటూ ఆంజనేయాయ ఇదన్నమా అని వేసుకోండి. అందరూ కూడా మళ్ళీ పేలాలు పట్టుకోండి. ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన ద్రవ్యం ఏంటయ్యా అంటే తమలపాకులు. తమలపాకులతో తేనె. ఈ తేనె తమలపాకు కనుక రోజు స్వామివారి నైవేద్యం పెట్టిన తేనెలో ఎంత తమలపాకులు ఎంత తేనె వేసి రోజు బెల్లం ముక్క కానీ ఖర్జూరం కానీ పటికి బెల్లం కానీ నైవేద్యం పెడితే చాలా ఇష్టం. ఆయన స్వీకరించి మనకి ఏదైతే కావాలో అది తీసుకుంటాడు. అలాగే ఈ తేనెలో ముంచినటువంటి తమలపాకులు హోమం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. దాన్ని చక్కగా నమస్కారం చేసుకుని అందరూ కూడా ఆంజనేయాయ ఇదన్న మమ అనుకోండి మనసులో. ఆంజనేయాయ ఇదన్న మమ ఒక్కొక్క తమలపాకు వేస్తూ ఉండండి. 108 సార్లు మేము ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రం చెప్తూ ఉంటాము. ఆ తేనెతో ఉన్నటువంటి తమలపాకు అందులో వేయాలన్నమాట. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ ఆంజనేయాయ నమః. 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 ఓం హ్రీం మరకడమరకడాయ ఆంజనేయాయ నమః. గారెలు ఉన్నట్టు ఉన్నాయి అక్కడ. ఒక 11 గారెలు తెప్పించండి. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ ఆంజనేయాయ నమః. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ. అప్పాలైనా పర్లేదు. అప్పాలు గారెలు ఏముంటవి? ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ ఆంజనేయాయ నమః. 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 ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ ఆంజనేయాయ నమః. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ ఆంజనేయాయ నమః. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ ఆంజనేయాయ నమః. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ 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 స్వాహ ఆంజనేయాయ నమః. ఓం ఈ పక్క వేయకండి మంట మీద, ఆ పక్క వేయండి. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ ఆంజనేయాయ నమః. 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 ఓం హ్రీం ఇదన్నమమ మీ అందరి చేతుల్లో పేలాలు ఉన్నాక వేసేయండి. ఆంజనేయాయ ఇదన్నమమ అనుకుని ఆంజనేయాయ ఇదన్నమమ అని వేసేయండి. ఓం హ్రీం మరకడమరకడాయ స్వాహ స్వాహ ఆంజనేయాయ ఇదన్నమమ. భవ స్వాహ సూర్యాయ స్వాహ వాయు స్వాహ వాయుదన్నం భవ స్వాహ ప్రజాపతయ ఇదన్నమమ. అలంకరణ చేస్తారండి. తులసిందులో పని రండి. పుల్లలన్నీ వేసాను, చుట్టూ వేసి చుట్టూ వేసండి. పై పల్లె తీసి కింద పెట్టండి అమ్మా, పక్కన పెట్టండి.
చక్కగా మనం అక్కడ ఏవైతే మండపారాధన చేసుకున్నామో ఆ దేవతలందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ హోమం రూపంలో తలుచుకుని హోమం చేస్తాం అన్నమాట. ఇక్కడ నమస్కారం చేసుకుని మనం ముందుగా ఆద్యాది నవగ్రహాలు విష్ణు ఓం వైశ్వానరాయ విద్మహే లీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ స్వాహా. బట్టలు పెట్టి వాళ్ళ ధ్రువం ఇంకెవరున్నారు? ఎవరైతే బావమరిది అక్కడే బావని ఆశ్రయిస్తూ నూతన సర్వములు సమర్పించిన పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇచ్చేనమ్మా ఆవిడకి ఇచ్చాను. నువ్వు ఇలా తీసుకోండి, అక్షంతలు తీసుకోండి. వీళ్ళిద్దరి మీద అక్షంతలు వేయండి. ధ్రువం తేజా జావరణ ధ్రువం తేజో బృహస్పతి ధ్రువం చంద్రస్య తాంబూలాలు తీసి ఇచ్చే వాళ్ళకి తాంబూలాలు వంట తీసుకొని తిరగేసేయండి. అవే తాంబూలాలు ఇచ్చేయండి. ఆ పసుపు కుంకుమ ఇచ్చేయమ్మా. నువ్వు బొట్టు పెట్టుకుని మళ్ళీ ఆవిడ బొట్టు పెట్టించి భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అభయాంజనేయ స్వామి వార్షిక సమయం అందు అక్కడే భావన ఆచరిస్తూ నూతనాభరణం సమారంభంలో సమర్పించిన ముందు ఇవ్వండి. మీరు స్వామి మీరు పాలి ధ్రువం తేజావరణోద్రం తేజో బృహస్పతి ధ్రువం చంద్రశాగ్నిశ్చ ఇద్దరికి అక్షంతలు వేసేయండి. ఇలా రండి ఒకసారి. భోజనానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వంటలు చాలా వేడివేడిగా బాగా అక్కడ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నవి. ఈరోజు యాక్చువల్గా వాతావరణం అయితే చాలా డల్గా ఉంది, వాయుగుండం ఏర్పడినందువల్ల. కానీ దేవుడి దయ వల్ల వాతావరణం బాగానే ఉంది. మబ్బుగా అయితే ఉంది కానీ పర్వాలేదు, చినుకైతే పర్వాలేదు. మిత్రుడు సుబ్బారావు దగ్గరుండి అందరినీ విష్ చేస్తూ అందరికీ అందనీయలేదో ఫలహారాలు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటూ అందరినీ భోంచేస్తారా లేదని చెప్పని అడుగుతూ అందరినీ విష్ చేస్తూ ఉన్నాడు. అదిగో చూడండి, అదిగో హనుమాన్ టెంపుల్కి ప్రజలు చాలా భక్తి భావంతో వస్తారు. ఆంజనేయ పుత్రుడిగా వాయుపుత్రుడిగా కొలుస్తుంటారు. హనుమంతుడు లేకపోతే రామాయణమే లేదని కూడా చెప్పొచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. మీరందరూ కూడా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఐఎన్ఆర్ మిత్ర అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నా పాత వీడియోలని కూడా చూసి లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు గ్రామోత్సవం కూడా జరుగుతుంది. గ్రామోత్సవం తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇది రథోత్సవానికి అయితే ఏర్పాటు చేశారు. ఇంకైతే కంటిన్యూ చేయట్లేదు, ఇక్కడితో ఆపేస్తున్నాను. ఒకసారి స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళని థ్యాంక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.